నమస్కారం. మరీ మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శనివారం మీ క్వెషన్స్‌కి బదులు చెప్పాలి. ఈ విష్ణు ఇక్కడికొచ్చారు. నేను మీ క్వెషన్స్‌కి బదులు చెప్తాను. నమస్కారం సార్. నమస్కారం. అందరికీ నమస్కారం. ఓకే. మొదట వస్తుంది ఈ వీక్ అంతా ఒక షార్ట్ వీక్. ఎందుకంటే, ఎందుకంటే ఎక్కువగా సీఎన్‌బీ న్యూస్ ఏం చెప్పారంటే, ఈ వీక్‌లో ట్రేడింగ్ లేపడం మంచిది అని చెప్పారు. అదే అవును సార్. కొట్టేసిండ్రి. ఇప్పుడు చూసాం అంటే ఏప్రిల్ 2 నుంచి చూసామంటే 22,200 ఓకే. 22,189 టెస్ట్ చేసింది. ఇంకా కమింగ్ 2, 3 వీక్స్‌లో ఏం జరగడానికి అవకాశం ఉంది. మీరు ముందు చెప్పేసారు. ఆ పెండలం అక్కడికెళ్ళి 15,000కి వస్తుందా? ఓకే. 7, 8 మంత్స్ అయిందా మీరు చెప్పేసారు. 7, 8 నెలల్లోనేమో ఇప్పుడు పెండలం ఏమో 72, 200లో ఆగిన్నది. ఆగలే. ఇంకా మూవ్ అవుతుంది. ఆ మూవ్‌మెంటం ఇక్కడి వరకు హిల్లీ ఇంకా కిందవుతుందా? ఇంకా మీదకెళ్తుందా? అది ట్రంప్ భాగవతం నుంచి ఉన్నది. నిన్న ట్రంప్ భాగవతం బ్రెయిన్ కూడా పడిపోయింది నిన్న. ఒక అమెరికన్‌ని తరఫేంటి. ఓవరాల్‌గా మీరు చూసామంటే అది వార్ పెట్టి అంటున్నది. ఒక 48 అవర్స్ సీజ్ ఫైర్స్ అడిగారు ట్రంప్. సీజు వద్దు, ఫైర్ వద్దు మీరు యుద్ధంకి ఇరాన్ అంటున్నారు. ఇప్పటికీ గుడ్ న్యూస్ కాదు మనకి. ఇలాగని వార్ కానీ 3 వీక్స్ వెళ్ళిందంటే ఇక్కడ ఆగదు, ఇంక కింద అవుతుంది. దీనివల్ల కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఏం చేశారంటే నాన్ డెలివరబుల్ ఫ్యూచర్స్ మార్కెట్‌కి ఇక్కడున్న లింక్‌ని కట్ చేసేసారు. అందరూ లింక్ కట్ చేసి అందరూ చూస్తున్నప్పుడు ఏంటైందంటే బిగ్గెస్ట్ గవర్నమెంట్ సేల్ ఇన్ గవర్నమెంట్ బాండ్‌లో జరిగిందది. వైట్ పీపుల్ ఏమో గవర్నమెంట్ బాండ్‌ని అమ్మేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు ఆ డబ్బులేం చేస్తారు సార్? పట్టుకొని తీసుకెళ్తారు డాలర్‌ని. వాళ్ళు హెడ్జ్ ఏమో సింగపూర్, దుబాయ్‌లో చేసుంటారు. ఓకే. అంటే వేరే కంట్రీకి డబ్బులు పైనకెళ్తాయి. ఈటిది మొత్తం పైనకెళ్ళలేదు. డాలర్ పైనకెళ్తుంది. బాండ్స్ కూడా పైనకెళ్తుంది. దానివల్ల మనం డెస్పరేట్ ఏమో ఓకే. దానికే డెస్పరేట్ $3 బిలియన్ ఏమో 75% అమ్మడానికి ఆర్‌బీఐలేమో దానం ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం ఇప్పుడు. ఆ 3 బిలియన్ ఏమో ఒక రోజులో వెళ్ళిపోతుంది. కానీ డాలర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. క్యాపిటల్ ఇన్‌ఫ్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు. మీన్స్ వాళ్ళకి ఇంపోర్ట్ రేట్ పెరుగుతున్నది. ఎక్స్‌పోర్ట్ వెళ్ళడం లేదు. ఐటీలో ప్రాబ్లమ్ ఉంది. దీనివల్ల మనకు పెద్దగా డాలర్ డెఫిసిట్ ఉన్నది ఇక్కడ. ఈ యుద్ధం గాని ఇంకా 3 వీక్‌లు వెళ్ళిందంటే 3 వారాలకేమో మన క్రూడ్ ఆయిల్ ఏమో 140, 130 వరకు ఉంటుంది. ఇండియా తలక బాస్కెట్ పెరుగుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఫామ్‌లో ఉంటుంది. రూపాయి ఇంకా ప్రెషర్‌లో వస్తుంది. 100 కన్ఫర్మ్ ఈ వార్ అయినంతలోని. దీనివల్ల ఎఫ్ఐఐ రాదు. ఆల్రెడీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 27% డౌన్. ఇలాగే కొట్టారంటే 20,000కి వచ్చేసిందంటే ఓకే. ఈక్విటీలో మన వేసిన డబ్బులు కూడా తీసేస్తారు. మీరు ఒక లార్జ్ క్యాప్ మాత్రం చూస్తున్నారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇంకా మోసంగా ఉంటుంది. యుద్ధం ఆగినా కూడా ఇంకా 2 నెలలు అవుతుంది సప్లై అంతా నార్మలైజ్ అవ్వడానికి. మార్చ్ ఫుల్‌గా ఎర్నింగ్స్ వెళ్ళిపోయా. ఏప్రిల్ ఫుల్‌గా ఎర్నింగ్స్ వెళ్ళిపోయా. మే తలకి ఎర్నింగ్ కూడా వెళ్ళిపోతుందా? ఫస్ట్ క్వార్టర్ ఖాళీ. లాస్ట్ క్వార్టర్‌లో 30 డేస్ ఖాళీ. ఫస్ట్ క్వార్టర్ కూడా ఖాళీ. రూపాయి కూడా వీక్ అవుతుంది. ఈ వర్షం తలక ఎర్నింగ్సే ఖాళీ. నిత్యావసర రేట్లు పెరుగుతున్నాయి చూడాలి. మీ తరకు సిలిండర్ రేట్ పెరిగింది. ఇంకా మిగతా ఇన్పుట్ రేట్స్ అన్నీ పెరిగాయి. అవుట్‌పుట్ రేట్ అంతా పెంచడానికి ఇంకొక 20-25 రోజులు అవుతుంది. చూసారంటే సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ వేశారు. అది హయ్యర్ ఇంట్రెస్ట్. ఎవరు డిపాజిట్ బ్యాంక్‌లో వేయడం లేదు. ఎందుకు వేయడం లేదంటే అంత రిటర్న్స్ ఎవరికి రావడం లేదు. ఈక్విటీలో కూడా రిటర్న్ అంత లేదు. మీకు డాలర్ ఇన్కమ్ కావాలి. అలాగే పెండులం ఎలాగా అవుతుంది. ఓకే సార్. ఇంకా మొమెంటమ్ స్ట్రాంగ్ ఉన్నది. ఒక సైడ్‌లో గ్లోబల్ ప్రాసెస్ అంతా ఈ సైడ్ పుష్ చేస్తున్నది. ఓకే. ఒకసారి డొమెస్టిక్ ఇన్‌ఫ్లుయెన్సర్ అపోజిట్ సైడ్‌లో పుష్ చేస్తున్నారు. ఏది పడుతుందని మాకు తెలీదు. గోల్డ్ చూసామంటే లాస్ట్ 2 వారాల్లోని టర్కీ ఏమో ఒక 57 టన్స్ మార్కెట్‌లో అమ్మారని చెప్తున్నారు. ఓకే. డెస్పరేషన్‌లో మాకేమో ఎనర్జీ క్రైసిస్‌కి మాకు కావాలి. అలాగమ్మడానికి అమ్ముతున్నారు. టర్కీ లాగా మిగతా కంట్రీస్ నేను ఎందుకు టర్కీ అడుగుతున్నానంటే లాస్ట్ ఇయర్ గోల్డ్ రేట్ పెరగడానికి అధికమని చెప్పింది వార్తల్లో. చాలా ఎక్కువగా చెప్పే వార్తల్లోనేమో టర్కీ సెంట్రల్ బ్యాంక్ చాలా ఎక్కువగా టర్కీ ఉన్నారు. గువాన్ అన్నది ఒక చిన్న బ్యాంక్. చైనా ఏం చేస్తున్నదో ముఖ్యం. ఓకే. క్రూడ్ డాలర్ అంతా టైట్ బ్యాండెడ్‌గా ఉంటుంది. క్రూడ్ డాలర్. ఓకే. ఈ వార్ పడిన వరకు క్రూడ్ పెరుగుతుంది, డాలర్ పెరుగుతుంది, గోల్డ్ తగ్గుతుంది. ఈ వార్ పడిన వరకు మనం అదే చెప్పడం. ఓకే. ఈ వారేమో మిడిల్ ఈస్ట్‌లో కాకుండా వేరే దగ్గర పడింది. గోల్డ్ పెరిగిండు. గోల్డ్ పెరిగిద్దంటే డెఫినెట్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్‌తోని ఇంపాక్ట్ ఇది లేకపోయింది. ఇంకోటి ప్రాబ్లమ్ ఏంటంటే రష్యాలో యుక్రెయిన్ బాంబేసి అక్కడ ఉన్న రిఫైనరీ కూడా దెబ్బ తగిలింది.
సెల్ డీజిల్ రేటే రూ. 20 పెంచారు. అసలు డీజిల్ కొనొద్దు అని అంటున్నారు. ఒక లీటర్‌కి రూ. 10, రూ. 15 నష్టం చేస్తున్నది. ఆయిల్ ఇన్కమ్ ప్రైస్‌లోని. అదెలా కాంపెన్సేట్ చేస్తారు? ఓకే సార్. ఈ వారం 2, 3 వారాలకి ఎక్స్‌టెంట్ అయిందంటే స్మాల్ ఇన్వెస్టర్స్ తాలూకా పొజిషన్ ఏంటి? మీరు తీసుకుంది ఇప్పుడు పాజిటివ్‌గా తీసుకోవచ్చా? ఓకే. కమింగ్ వాస్తవం అంతా చూసుకొని మంచి ఆపర్చునిటీని చూసుకోవచ్చా? మీ మనసులో మీ తాలూకు ఇన్కమ్ సోర్సు మీకు స్టెబిలిటీ ఆఫ్ క్యాష్‌లో ఉందో ఇదే మా ఆపర్చునిటీగా చూస్తారు. మార్నింగ్ ఏమో 6 గంటలకి మీకు లెటర్ వచ్చిందట. మీ తాలూకు రిటర్న్ కూడా చూసుకొని ఉంటాను. నెక్స్ట్ అవుతుంది జాబ్ లాస్ గురించి మీరు చెప్తున్నారు. మీది అక్కడి నుంచి వచ్చిన యూఏఈ నుంచి కూడా రెమిటెన్స్ తగ్గింది. రెమిటెన్స్ తగ్గింది. గల్ఫ్ నుంచి రెమిటెన్స్ తగ్గింది. దాంట్లో పైసా కూడా ఉండు. ఫారెన్ క్యాపిటల్ రావడం లేదు మనకి. ఇంపోర్ట్స్ పెరిగింది. ఎక్స్‌పోర్ట్స్ తగ్గింది. అందుకు మీదేమో రూపాయేమో చాలా ప్రెషర్‌గా ఉంది. మన నీ జరక ఏం చేసాం? మన నాన్ డెలివరీ ఫ్యూచర్ మార్కెట్ కట్ చేసాం. దానివల్ల ఏటవుతుంది? వచ్చిన డబ్బులు కూడా రాదు. సో ఇప్పుడు నిఫ్టీ వాల్యుయేషన్స్ ఏమో అరౌండ్ 10 ఉంది సార్. అన్ని ఐటీ ఏమో 1, 2 అని బిగ్ కంపెనీస్ చూడాలి. ఓకే. ఈ 20 అనేది లోయెస్ట్ సిన్స్ 2020 అని చెప్పొచ్చు. ఆ నంబర్ చూడొచ్చు. మిగతా రూపీ కూడా పడిన సిట్యుయేషన్‌లో ఉంది. దానివల్ల ఏంటి? రూపీ వల్ల మీ మార్జిన్ పెరగదు. ఆల్రెడీ ప్రెషర్‌లో మీకు పెయిన్ కిల్లర్ లాంటి రిలీఫ్ వస్తుంది కానీ ఇది బాటమ్ లైన్ వెళ్ళి ప్రాఫిట్ పెరగదు. చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. లేదన్నట్టుగా డోలో 650 సరే ఎప్పుడు ప్రాఫిట్‌లు పెరగదు అన్నప్పుడు ఎలాగ స్టాక్ ప్రైస్‌లో ఎఫెక్ట్ అవుతుంది? దానివల్ల ఏంటి అవ్వలేదే. అందుకే స్టాక్ అక్కడే ఉంది. ఓకే. ఇప్పుడు ఫాల్ పడింది. ఫాల్ స్టాప్ చేసింది. పప్పి తగ్గింది. పర్వాలేదు. ఇప్పుడు డోలో 650 చెయ్య ఏరిగిపోయింది. ప్రాక్సిలన్ తినాలి లేకపోతే ఐబ్రూఫున్ తినాలి. లేదని చెప్పి మీరు డోలో 650 తీసుకున్నారు. ఇప్పుడు ఐటీ అండ్ ఫార్మా స్టాక్స్‌లో నేను చాలా కాషియస్ ఉండాలా? లేకపోతే ఇదే యాక్చువల్ ఛాన్సా? ఇది అప్ టు యూ. ఇది దేనివల్ల డిపెండ్ అవుతుందంటే మీ తాలూకు క్యాష్ ఫ్లో ఎలాగుంది? మీ క్యాష్ ఫ్లో స్ట్రాంగ్ ఉందంటే మీరేమో హ్యాపీ అండ్ ఇదే ఛాన్స్. మా క్యాష్ ఫ్లోకే ఉందనుకోండి. ఆ టైంలో మీరు వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను క్యాంటీన్ చేస్తాను. ఓకే. ఎల్‌పీజీ షార్టేజ్ ఉంది. 2000 ఎల్‌పీజీ ఏమో జీ గురించని నేను ఎరిపెలిచ్చి కొంటున్నా అంటే దాంతో నేను వెయిట్ చేయాలి. ఓకే. ఐటీ ఇండెక్స్‌లో 20 ఇంట్లయితే స్టాక్ ఉంది మాట. అంతే డాలర్ ఎర్నింగ్ స్టాక్స్ ఇప్రో సార్ 315లో ఉంది. ఇది మంచి కంపెనీ. 20% మీరు చూడకుండా ఉంటారు. విప్రో కన్సిడర్ చేయొచ్చు. సరే విప్రో ఏమో డివిడెండ్ స్టాక్ అని ఆడుతుంది. డివిడెండ్ అలాగేంటి లేదు. ఎప్పటికి మంచి రోడ్డు కాదు. ఎంజీకి నెగెటివ్ ఇంపాక్ట్ చేస్తున్నది. లాంగ్ టర్మ్‌లోని చాలా బాగుంటుంది అనుకోండి కంపెనీ. ప్రేమ్‌జీకి వైక్ అయిపోయింది. ఓకే. రిజర్వ్ ప్రేమ్‌జీ ఉన్నారు కదా! వాళ్ళు ఇన్‌చార్జ్ చేసేసారు కదా! ఎవరు నెక్స్ట్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ నడిపిస్తారని తెలుసు మనకి. రిజర్వ్ ప్రేమ్‌జీ నడిపిస్తారు. దానివల్ల ప్రమోటర్ ఇష్యూ ప్రమోటర్ ఇష్యూ ఏంటి లేదు. అది దాటిపోయి ఇంకేదైనా ఇష్యూ వచ్చిందంటే అది అప్పుడు ఆ విషయంలో ఏంటని చూడాలి. చాలా చీప్ ఉన్నది. లాంగ్ టర్మ్‌లో చాలా మంచిది. ఓకే సార్. రైట్ సార్. థాంక్ యూ సార్.